హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ఈరోజు వీడియోలో మన స్కిన్ కాంప్లెక్షన్ చేంజ్ చేసుకోవడానికి, అదేవిధంగా మన బాడీ మీద ఉన్న సన్ ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి నేను ఈరోజు బాడీ పాలిషింగ్ ప్యాక్ ప్రిపేర్ చేశానండి. దీనిలో నేను వాడినవన్నీ ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇందుకోసం ముందుగా నేను ఒక గాజు బౌల్ తీసుకున్నానండి. అందులో వచ్చేసి నేను గ్రామ్ ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఈ శనగపిండి బ్లీచింగ్ ఏజెంట్లా వర్క్ చేస్తుందండి. మన స్కిన్ మీద ఉన్న ట్యాన్, డెడ్ సెల్స్ రిమూవ్ చేసి స్కిన్ని క్లీన్ అండ్ క్లియర్గా ఉంచుతుంది. నెక్స్ట్ కాఫీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. కాఫీ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది మన స్కిన్ మీద. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ అండి. నేను కిచెన్లో వాడే టర్మరిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీకు ఇది నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ముల్తానా మిట్టి అండి, ఇది 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ముల్తానా మిట్టి కూడా మన స్కిన్ని క్లీన్ అండ్ క్లియర్గా ఉంచుతుంది. స్కిన్ మీద ఉన్న మచ్చలు మొటిమలు తొలగిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను మిల్క్ పౌడర్ యాడ్ చేశాను 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తారండి. రైస్ ఫ్లోర్ మన స్కిన్ కాంప్లెక్షన్ చేంజ్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. 3 టేబుల్ స్పూన్స్ మసూర్ దాల్ పౌడర్ అండి, ఎర్ర కందిపప్పు పౌడరు. దీన్ని 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. దీన్ని కానీ మీరు వాడుతూ ఉంటే మీ స్కిన్ కాంప్లెక్షన్ చేంజ్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆటా పౌడర్ అండి, అదే చపాతీ చేసుకుంటాం కదా ఆ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్. ఆటా పౌడరు మన స్కిన్ కాంప్లెక్షన్ చేంజ్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. వీటన్నిటిని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఎటువంటి లమ్స్ లేకుండా మొత్తం కలిసేలాగా ఒక ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకోండి. ఒక 1 or 2 minutes టైం తీసుకుని బాగా కలుపుకోండి. ఈ పౌడర్ని మీరు ఎయిర్ టైట్ గాజు కంటైనర్లో 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీ దగ్గర గ్లాస్ కంటైనర్ లేకపోతే ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో నేను చేసి చూపిస్తున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నేను ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. తగినంత వాటర్ కలుపుకుంటూ ఉండండి. ఒకేసారి ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెంగా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఎటువంటి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. నేను నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నానండి. మీరే రిజల్ట్ చూసి షాక్ అవుతారు. నాకైతే చాలా బాగా ఆశ్చర్యంగా అనిపించింది. నేను జస్ట్ 5 minutes కూడా ఉంచుకున్నానో లేదో మీరే చూడండి. హ్యాండ్ మీద మొత్తం ఇట్లా అప్లై చేసేసి ఒక 5 minutes డ్రై అవనిచ్చానండి. 5 minutes తర్వాత నేను వాటర్తో వాష్ చేసేస్తున్నానండి. చూడండి మీరే. సో ఈ విధంగా మొత్తం మెల్లగా మసాజ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలండి. జెంటిల్గా వాష్ చేసుకోండి. మసాజ్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్గా మసాజ్ చేసుకోండి. నేను వీడియోలో అంత ఎక్కువ అవుతుందని స్పీడ్ మోడ్లో పెట్టానండి. నేను జెంటిల్గానే చేశాను. మీకు స్పీడ్ మోడ్లో ఉండటం వల్ల ఫాస్ట్గా కనిపిస్తుంది. నేను ఒక 5 minutesేనండి ప్రాసెస్ చేసింది. 2 hands మధ్య ఎంత చేంజ్ ఉందో మీరు గమనించండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.